నమస్తే అండి. నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు మనం ఆరోగ్యకరమైన ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందామండి. పొట్టుపప్పుని రాత్రంతా నానబెట్టి చక్కగా కడిగేసి నేను ఇక్కడ గ్రైండర్లో వేసుకుంటున్నానండి. పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నూనె లేకుండా చేసుకుంటాము కదండి, చాలా బాగుంటాయండి. ఒక కప్పు చల్లటి వాటర్ తీసుకుంటున్నానండి. ఇవి మనం ఆవిరి మీద ఉడికిస్తాము కదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అటు గార్లి పిండి కాకుండా ఇటు ఇడ్లీ పిండి కాకుండా మీడియంలో నలిగించుకోవాలండి. ఈ పిండిని ఇలా రుబ్బుకున్న పిండిని బౌల్లోకి తీసుకుందాం. ఈ పిండి రుబ్బేటప్పుడే మనం జాగ్రత్తగా రుబ్బుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకుని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి. అప్పటికప్పుడే పిండి రుబ్బుకుని బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుంటానండి. ఈ పిండిని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం పొట్లాలు తయారు చేసుకుందామండి. నేను ఇక్కడ అల్లం చెట్టు ఉందండి మాకు. ఆ అల్లం చెట్టు ఆకులు తీసుకొచ్చి ఇలా పొట్లాలుగా చేసుకుని పిన్ని కొట్టుకున్నానండి. వీటికి నెయ్యి అప్లై చేస్తున్నాను. ఇలా నెయ్యి రాసుకుని గ్లాసుల్ని ఈ పొట్లాలు పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా ఉప్పు కలుపుకుని పెట్టుకున్న పిండిని తీసుకుందాం. ఈ పిండిలోకి 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇక్కడ నేను స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు కూడా తీసుకుంటున్నాను. స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఈ పొట్లాల్లోనికి ఆ పిండిని వేసుకుంటున్నాను. ఇలా పిండి వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని 1/2 లీటర్ నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు మరిగించుకున్న తర్వాత ఈ గ్లాసుల్ని ఆ కుక్కర్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను మూత పెట్టేసుకుని సిమ్ములో 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా సిమ్ములో ఉడికించుకుంటే చక్కగా బాగా కుక్ అవుతాయండి. నేను 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. చక్కగా కుక్ అయిపోయినాయండి. వీటిని తీసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదిగోనండి, ఇదిగో చూసారా, ఇప్పుడు నేను ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అవి బాగా కుక్ అయినాయి కాబట్టే అంత ఇదిగా చక్కగా వచ్చేస్తున్నాయండి. ఈ అల్లం ఆకుని తీసివేసి మనం ఇప్పుడు వాటిని తీసుకుంటున్నామండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. వీటిని అల్లం పచ్చడితో, పప్పుల పచ్చడితో తింటే చాలా బాగుంటాయండి. చూస్తుంటేనే లోపల ఎంత బాగా కుక్ అయినాయో తెలుస్తుంది కదండి. చాలా మెత్తగా ఉడికినాయండి. రుచిగా ఉంటాయండి. చూస్తానికి వాటిలో మనకి పచ్చిమిరపకాయ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలు గ్రీన్గా, రెడ్గా ఎంత చక్కగా కనిపిస్తుందో పిల్లలు చూడగానే చక్కగా తినేస్తారండి. ఎక్కడా కూడా వారు విసిగించరు. చక్కగా ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ మనం పొద్దున్నే చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తిని స్కూల్కి త్వరగా వెళ్ళిపోతారండి.